మహానేత తనయ్య షర్మిల నల్గొండ జిల్లాలో మలివిడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. 4 రోజుల పరామర్శ యాత్రలో మొత్తం 17 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలోని బీబీ నగర్ మండలం వెంకిర్యాల గ్రామం నుంచి షర్మిల మలివిడత పరామర్శ యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కుటుంబాలని పరామర్శిస్తా అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో శ్రీమతి షర్మిల గారు ఈ నెల 9వ తారీఖు ఉదయం 9:30కి లోటస్ పాండ్ నుంచి నల్గొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో రెండో విడత పరామర్శ యాత్ర కొనసాగుతుంది. రెండో విడత పరామర్శ యాత్ర సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా భువనగిరి నియోజకవర్గం నుంచి అక్కడ బీబీ నగర్లో పరామర్శ యాత్ర ప్రారంభమవుతుంది. భువనగిరి నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గం, అలాగే తుంగతుర్తి నియోజకవర్గం, నక్రికల్, నల్గొండ, మునుగోడు ఈ 6 నియోజకవర్గాల్లో షర్మిల గారి పరామర్శ యాత్ర కొనసాగుతుంది. సుమారుగా 17 కుటుంబాలని ఈ యాత్రలో పరామర్శిస్తారు. 17 కుటుంబాలు పరామర్శ యాత్రలో భాగంగా 509 కిలోమీటర్లు ఈ పరామర్శ యాత్ర కొనసాగుతుంది. 9వ తారీఖు, 10వ తారీఖు, 11, 12 4 రోజులు ఈ పరామర్శ యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పొంగులేటి శ్రీనివాస్, అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ పరామర్శ యాత్రలో పాల్గొనాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. మరి ముఖ్యంగా ఈ పరామర్శ యాత్ర దాదాపు 10 జిల్లాల్లో ఖమ్మం అయిపోయింది, మహబూబ్నగర్, ఇప్పుడు నల్గొండ జిల్లా కూడా పూర్తి అవుతుంది ఈ పరామర్శ యాత్ర. దీని తర్వాత తిరిగి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లో పరామర్శ యాత్ర ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. ఆ డేట్లు కూడా త్వరలో మేము వెలువడిస్తాం. ఈ పరామర్శ యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.